ఈరోజు మనం చెప్పుకునే కథ తోటి కోడలు. ఇంట్లో పనంతా నువ్వు చేయకపోతే మీ తోడి కోడల్ని కూడా కాస్త సహాయం చేయమని చెప్పొచ్చుగా సత్య. ఎందుకు ఇంతటి పని నెత్తి మీద వేసుకుంటావు? నీకేమైనా మహారాణి కిరీటం పెట్టేస్తారనుకుంటున్నావా? వంటింటి కుందేలుని చేశారే, ఇంటికి జీతం లేని పెద్ద పని మనిషిని చేసుకున్నారు. అది నీకు అర్థం కావట్లేదు. కాస్త నోరు తెరిచి ముందుకు వచ్చి మాట్లాడు. ఇలా మెతకగా ఉంటే ఇలానే నెత్తి మీదెక్కి ఆడుతారు. నీకెందుకు? మీ ఆయన సంపాదించడం లేదా? అంతా కలిసి ఉండాల్సిన అవసరం ఏముంది? మీరు వేరే వెళ్ళిపోవచ్చు కదా. అప్పుడు నీకు ఈ చాకిరీ తప్పుతుంది, బోలెడంత సమయం మిగులుతుంది. నీ తోడి కోడలు సంపాదిస్తుందని ఇంట్లో చిన్న పని కూడా ముట్టుకోవడం లేదు. తన పిల్లల్ని కూడా నువ్వే సాకడంతో మరీ ఏ పని లేకుండా అయిపోయింది. ఇదంతా నువ్వే చేసుకున్నావు. కడుపున పుట్టిన బిడ్డలే మనల్ని కాదు అనుకుంటున్న రోజుల్లో తోటి కోడలి పిల్లల్ని అంత ప్రేమగా నువ్వు పెంచడం అవసరమా? మీ పిల్లలు పెద్దవాళ్ళయి చదువుల కోసం దూరంగా ఉంటున్నారని వీళ్ళని నెత్తికెక్కించుకొని మొత్తం మీ తోడి కోడలికి ఎటువంటి బాధ్యత లేకుండా చేశావు. చేసిన గొడ్డు చాకిరీ చాలు. మీ అత్తగారు మామగారు బ్రతికున్నంత కాలం చేశావు. ఇంకా చాలు. మీ ఆయనకి గట్టిగా చెప్పు వేరే ఇల్లు చూడమని. 20 సంవత్సరాలు చాకిరీ చేశావు, ఇంకా చాలే అంటూ కూతురు వరసైన సత్యకి శారద నూరిపోసింది. సత్య తన పిన్ని ఎంత చెప్తున్నా తన వంట పనిలో తను ఉండిపోయి పనులన్నీ పూర్తి చేసుకొని చేతులు కడుక్కొని పైట చెంగుకి చేతులు తుడుచుకుంటూ వరండాలో కూర్చున్న శారద దగ్గరికి వచ్చింది. ఏంటి పిన్ని, ఇందాకటి నుండి ఏదో అంటున్నావు? పనిలో పడి వినలేదు. ఏది మళ్ళీ చెప్పు అంది. సత్య సంగతి తెలిసిందవడంతో శారద అంతా విని కూడా కావాలనే అలా అంటుంది అని. నాకు తెలిసే నువ్వు అన్నీ విన్నావు, కానీ నా నోరు నొక్కడానికి మళ్ళీ కావాలని ఇలా అంటున్నావు. అయినా ఎందుకొచ్చిన గొడ్డు చాకిరీ? ఏ నీకు అందం లేదా? ఆస్తి లేదా? చదువుకోలేదా? ఎందులో నువ్వు తక్కువని? మీ తోటి కోడలి దగ్గర అంత నువ్వు తక్కువ చేసుకొని పనులు చేసి పెట్టాలి. ఏ ఆ మహారాణి గారికి చేతగాదంటనా అంటూ ఇంకా రుసరుసలాడింది. అబ్బా పిన్ని, ఇంకాపుతావా? ఎందుకు చెప్పండి, మా ఇంటి విషయాల్లో తలదూర్చుతావు? నీకు చెప్పానా నేను కష్టపడిపోతున్నానని? అయినా నేను చేసేది పెద్ద ఏముంది? ప్రతి పనికి మనిషి ఉన్నారు. కేవలం నా చేతితో అందరికీ వంట చేస్తానంతే. ఇంకా నేను చేసేది ఏముంది? ఇంకా నా తోటి కోడలి గురించి అంటావా? అత్తగారు మామగారు ఉన్నప్పుడు మా తోటి కోడలు ఇంట్లోనే ఉంది. అన్ని పనుల్లో నాకు చేదోడు వాదోడుగా ఉండేది. నన్ను సొంత అక్కగా కాదు అమ్మలా చూసుకుంది. కానీ మా ఆయన వ్యాపారంలో నష్టం వచ్చి కృంగిపోతున్న సమయంలో తను తన నగలన్నింటినీ అడగకుండానే తీసి వాళ్ళ బావగారి చేతిలో పెట్టింది. మా వ్యాపారాన్ని నిలబెట్టింది. తరువాత వ్యాపారంలో నిలదొక్కున్నాక ఆయన తనకి కూడా పార్ట్నర్షిప్ ఇచ్చి తన చదువుని ఉపయోగించుకునేలా చేశారు. ఇక తన పిల్లల్ని నేను చూడడం అంటావా? నాకా ఇంట్లో ఊసిపోదు. వంట చేసిన తరువాత పెద్ద పని ఏముంటుంది? పని వాళ్ళు ఎలాగో వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. నా పిల్లలు పెద్దవాళ్ళయి చదువులకు దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ పిల్లల ద్వారా నా పిల్లలు లేని లోటు తీరుతుంది. ఉదయం నుండి వ్యాపార బాధ్యతలు చూసుకొని వచ్చిన తనకి మళ్ళీ ఇంటి పనులు ఏం చెప్పాలి? పిల్లలతో సరదాగా గడపటం, కుటుంబంతో సరదాగా గడపటం తప్ప మేము అదే చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉన్నాం. అనవసరంగా ఇలాంటి లేనిపోనివి ఎదుటి వాళ్ళ మనసుల్లోకి నూరిపోయకండి. పన్నంటి కాపురం విడగొట్టాలని చూడకండి. నీకేదైనా అవసరమైతే నన్నడుగు, అంతేకాని ఇలాంటి పిచ్చి సలహాలు మాత్రం ఇవ్వద్దు అని
కాస్త కఠినంగానే తన శారదా పిన్నికి వార్నింగ్ ఇచ్చి స్కూలు నుండి పిల్లలు వచ్చే టైం అవుతుందని గుమ్మం దగ్గరకు వెళ్ళి ఎదురు చూస్తుంది సత్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.